నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంటలు సైతం ఎండిపోకుండా సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టులు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన సుదర్శన్ రెడ్డి ఘర్షణ కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ భర్త పరిస్థితి విషమం. మొండి బకాయిల వసూళ్ల కోసం కొనసాగుతున్న బల్దియా అధికారుల స్పెషల్ డ్రైవ్. నగరంలోని స్టేషన్ రోడ్డు మున్సిపల్ కాంప్లెక్స్ లో ఒకే రోజు 30 లక్షల వరకు బకాయిల వసూలు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద సాగుతున్న చివరి ఎకరా పంటను కూడా రక్షించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ఎండలు ముదురుతున్న వేళ మార్చి నెల మొత్తం పంట పొలాలను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నిజాం సాగర్ ప్రాజెక్టును శనివారం రోజు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో నీటి మట్టం, నీటి నిల్వల గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి ఎండలు ముదురుతున్న సమయంలో చేతికి అంది వచ్చే పంటలు ఎండిపోకుండా ప్రణాళికబద్ధంగా నీటిని విడుదల చేపట్టాల్సిన చర్యలను అధికారులతో సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు, డిస్ట్రిబ్యూట్ కెనాలతో ద్వారా పంట పొలాలకు వెళ్తున్న నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పై అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు నిరంతరం కృషి చేస్తూ చివరి ఆయకట్టు వరకు పంటలు ఎండిపోకుండా చూడాలని ఆయన సూచించారు. స్థానిక తహసీల్దార్, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కాలువల వెంట సమిష్టిగా తిరుగుతూ నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నగేష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 3 days పడుతుంది. 3 రోజులు ఇస్తే మొత్తం లేదు సార్. ఒక 3 days ఉంటే బాగుంటుంది. అందరూ రకంగా కంపల్సరీ 2 years నీళ్ళు ఉండాలి సార్. చేయాలని అలా చేస్తారా? మీకంటే ఈ బాగుపడ బయట పడుతుంది. కట్ చేసుకుంటే మార్చి 22 సార్. 2 or 3 beds. ఇంకా మనకు అక్కడ 2.5 beds బ్యాలెన్స్ సార్. ఉండాలి కదా.
వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని ఆయా మండలాల్లో విధులు నిర్వహించే వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందిని ఆదేశించారు. బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలోని PHCని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇటీవల కాలంలో PHCని సందర్శించారని ఆరా తీశారు. PHCలో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా శిథిలావస్థకు చేరుకున్న PHC పాత భవనాన్ని పరిశీలించిన జిల్లా పాలనాధికారి కొత్త భవనం మంజూరు వివరాల గురించి ఆరా తీశారు. వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా MLC ఎన్నికల నిమగ్నమైన కలెక్టర్ మండల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకోవడానికి ప్రతిరోజు ఓ మండలాన్ని ఎంచుకొని ఆకస్మికంగా పర్యటిస్తూ PHC కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది సమయపాలనకు వస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ జిల్లా వైద్యాధికారిని ఆరోగ్య ఉప కేంద్రాల్లో పర్యటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యులపై శాఖపరంగా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అయితే శుక్రవారం మాక్లూర్, శనివారం సాలూర మండలంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించడంతో గ్రామీణ మండలాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తారోనని కంగారుతో ఎదురుచూస్తున్నారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. అంటే మీరు 1 డే బిఫోర్ అయినా అట్లీస్ట్ వాళ్ళు నెక్స్ట్ డే చేస్తామంటే ముందు రోజైనా చెప్పాలి కదా. మీ దగ్గర క్లోజ్ ఆల్మోస్ట్ క్లోజ్. సో మీ హార్వెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా ఉంది? ఫైన్ వస్తుందా? ఈల్డ్ వస్తుందా? చాలా బాగుంది. మాకే అమౌంట్ క్వింటాల్స్ 28 వస్తుంది. థర్టీ అంటారు, మాకు 24, 20. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత సన్నగా వేస్తారు. ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇష్యూ చేసుకోండి. ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు మీ సీఈతో కాస్త మాట్లాడండి. అందరికీ నా రిక్వెస్ట్ అనుకోండి. బట్ ఎక్కడైనా ఏమైనా ఈ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సీఈసీ యాక్షన్ తీసుకుంటారు. తర్వాత మా మిస్టేక్ లేదు అంటే కుదరదు. నగరంలో గత కొన్నేళ్లుగా ఆస్తి పన్నులు చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిన సంస్థలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మున్సిపల్ కాంప్లెక్స్ మడిగలకు సంబంధించి 30 లక్షల రూపాయల వరకు బకాయిలను వసూలు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బకాయిలు ఉన్నవారు తమ ఆస్తి పన్ను క్రమం తప్పకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్న బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్టేషన్ రోడ్లో గల మున్సిపల్ కాంప్లెక్స్లో పలు దుకాణాల యజమానులు సుమారు 30 లక్షల ఆస్తి పన్ను చెల్లించారు. పన్ను చెల్లించిన వారిలో వాసవి డిజిటల్ ఫోటో స్టూడియో 2,33,730 రూపాయలు, భవానీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ 7,42,552 రూపాయలు, ప్రియాంక స్కిన్ క్లినిక్ 12,96,092 రూపాయలు, హైటెక్ మొబైల్ షాప్ 5 లక్షల రూపాయలు, కేర్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి 1,91,340 రూపాయల ఆస్తి పన్ను బకాయిలకు సంబంధించి చెక్కుల రూపంలో చెల్లించారు. అంతకుముందు హోటల్ స్వాగత్లో ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. రామకృష్ణ పరమహంస చూపిన బాటలో నేటి విద్యార్థులు నడవాలని రామకృష్ణ కుటీర్ నిర్వాహకులు NS చారి పిలుపునిచ్చారు. ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ పరమహంస జయంతిని నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల కుటీర్లో వైభవంగా జరిగాయని, ఉదయం అభిషేకాలు, విష్ణు పారాయణంతో పాటు యజ్ఞ హవనము నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామకృష్ణ పరమహంస పయనించిన బాటలో ప్రతి విద్యార్థి నడవాలని, ప్రేమ, విధేయత, నిజాయితీ తప్పనిసరిగా పాటించారు. రాబోయే తరంలో విద్యార్థులు ఎంతో ఉన్నతి చెందాల్సిన అవసరం ఉందని రామకృష్ణ కుటీర్ నిర్వాహకులు NS చారి హితవు పలికారు.
అలాగే నగరంలోని గంగస్థాన్లోని రామకృష్ణ మఠంలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గుడి, బడి, గోపురాలకు వెళ్తున్నాం కానీ అక్కడ ఉన్న విశిష్టత తెలుసుకుని మనలో మార్పు చెందడమే శ్రీరామకృష్ణ సందేశమని నిర్వాహకులు ఎన్ఎస్ చారి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎత్తివేశారు. 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అనంతరం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వేసవిలో త్రాగునీటి అవసరాల కోసం ఒప్పందం మేరకు ఈ నీటిని విడుదల చేసినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వివరించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుండి శనివారం ఉదయం నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ నాందేడ్ ప్రశాంత్, బాబ్లీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్లు వినయ్, రీకి, సుశాంత్, ఎస్ఆర్ఎస్పీ ఏఈ రవిలు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. 0.6 టీఎంసీల నీటి విడుదల పూర్తి కాగానే గేట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీలోకి రాత్రి వరకు ఈ నీటి ప్రవాహం చేరుకుంటుందని అధికారులు వివరించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.515 టీఎంసీలు కాగా శనివారం ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్లో నీటి మట్టం 1075.00 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ సామాజిక సేవాకర్త మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తయ్యేలా ఆశీర్వదించాలని శృంగేరిలోని శ్రీ శారదా పీఠానికి వెళ్లారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ సామాజిక సేవాకర్త మంచాల జ్ఞానేందర్ గుప్తా అమ్మవారి ప్రేరణతో నిర్మించనున్న విషయం విదితమే. ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆశీర్వదించాలని శృంగేరిలోని శ్రీ శారదా పీఠంలో గల శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం జగద్గురువులను ప్రార్థించారు. ఆలయ నిర్మాణంలో అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుందని శ్రీ స్వామివారు అనుగ్రహించారు. మంచాల జ్ఞానేందర్ గుప్తతో పాటు శృంగేరిలోని శ్రీ శారదా పీఠం వెళ్లిన వారిలో కరీంనగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ, పశుపతి శర్మ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగవాన్ బస చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని ఆయన అన్నారు. అలాగే బిక్కనూరు జాతీయ రహదారి వెంబడ ఉన్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయం 6 గంటలకు యోగా చేస్తున్న విద్యార్థులతో పాటు కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు యోగా, వివిధ గేమ్స్ ఆడించాలని సూచించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులకు ఐఐటి ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడారు. ఆన్లైన్ తరగతుల్లో ఎంతగానో ఉపయోగపడతాయని, ఐఐటిలో సీట్లు సాధించాలని అన్నారు. కలెక్టర్తో పాటు ప్రిన్సిపల్ రఘు ఉన్నారు. బిక్కనూరులో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి ప్రతిరోజు గ్రామంలోని చెత్తను సేకరించాలని, అదేవిధంగా ఇంటింటి చెత్తను తడిపొడి విడివిడిగా సేకరించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని, ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి ఉన్న డాబా హోటల్ వద్ద చెత్తను తొలగించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనంను పరిశీలించి వేసవి దృష్ట్యా మొక్కలకు నీళ్లు పోయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రాజా కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
And I like that in IAS, I would like to be a secretary of EGSW REIS because we can see our secretary madam. We maintain EGSW REIS system and I will change all those things. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎంఐఎం పార్టీ తన ఉనికిని చాటుకొని దేశమంతటా ఆ పార్టీ విస్తరిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఫయాజుద్దీన్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చి అధికారం కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో ఎంఐఎం పార్టీ 67వ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉనికిని చాటుకొని దేశమంతటా పార్టీ విస్తరిస్తుందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చి అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ యువతీ యువకులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోని మైనారిటీ ప్రజలు ఎంఐఎం పార్టీ పట్ల ఆకర్షితులై అండగా నిలబడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు షకీల్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్లు మహమ్మద్ ఇద్రిష్ ఖాన్, మీర్ మజాజ్ అలీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షబాజ్, మాజీ కార్పొరేటర్ మునావర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు 11% రిజర్వేషన్ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరం కోరారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఉమ్మడి కోటగిరి మండల ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఆ తర్వాత 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు వర్గీకరణ ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యమంలో మరణించిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 5 ఎకరాల భూమిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంగయ్య, ఉమ్మడి కోటగిరి మండల ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్, దినేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర
మాదిగ అమరవీరుల ఆశయం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ సాధనకై ఆ సుదీర్ఘ పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులు ఈరోజు మరి మార్చి 31వ రోజున మాకు దినోత్సవం సందర్భంగా మేము ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఈ అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకొని ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ 11% ఏదైతే ఉన్నదో అది కొనసాగించే విధంగా, మా అమరవీరుల ఆశయాలను కొనసాగించే విధంగా 11% ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితే మరి ఘనంగా మా మాదిగ జాతికి, మా మాదిగ అమరవీరులకు మీరు నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వారి ఆశయాలను ఇంకా కొనసాగించలేదు. కాబట్టి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ఎస్సీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిర్రో ఆ కమిటీకి అనుగుణంగానే మా మాదిగ జనాభా దామాష ప్రకారం 11% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోటగిరి ఉమ్మడి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి వారి ఆశయాలు ఉన్నాయో మరి ఎస్సీ వర్గీకరణలో అమరులై వారి అసలు బాసిర్రు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కొత్త ఏదైతే ఉన్నదో ఆ కడుపు కొత్తని నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ గుర్తించినట్లయితే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో లక్ష్యం సాధన కోసం మాదిగ సమాజం ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు. రేంజల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కిన్నెర మోహన్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉద్యమంలో అమరులైన వారి చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మాటే శిరోధ్యారంగా వర్గీకరణనే లక్ష్యంగా మాదిగ అమరవీరులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అమరుల కలలను సాకారం చేసేందుకు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని అన్నారు. వర్గీకరణ పోరాటం సబ్బండ కులాలకు నాయకత్వం వహించేలా చేసిందని చెప్పారు. ఈ ఉద్యమం అనేక మంది అభాగ్యులకు అండగా నిలిచిందని కొనియాడారు. అమరుల పోరాటాలు త్యాగాలు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి పోషెట్టి మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషెట్టి, మాదిగ ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి లసింగారి నరేష్, కార్యదర్శి లసింగారి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరులో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకి ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే క్రమంలో మరియు ఈ యొక్క ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేయలేదని చెప్పేసి మరియు మాకు రావాల్సిన వాటా రావట్లేదని చెప్పి మాదిగలు కొంతమంది ఈ యొక్క వర్గీకరణ పోరులో అసలు బాసినారు. వారి యొక్క త్యాగం, వారు చేస్తున్నటువంటి పోరాటం వర్గీకరణ పోరులో అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వారి త్యాగ ఫలితమే అని చెప్పేసి వారికి అంకితం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో జనాభా దామాషా ప్రకారము పారదర్శకంగా నిర్వర్తించలేరు. మరియు మాకు రావాల్సిన వాటా 11% రిజర్వేషను మా జనాభా దామాషా ప్రకారము మాకు ఇవ్వకపోవడం అనేది బాధాకర విషయము. ఈ విషయంలో మరియు అమరులైన మాదిగలకు వాళ్ళ యొక్క నడి రోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం తాను కడుపులో పొడుచుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్కు చెందిన నర్సింలు, మహేశ్వరి భార్యాభర్తలు. అయితే నర్సింలు నిజాం సాగర్ చౌరస్తాలోని సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి వివాదం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బుల విషయమై నర్సింలు శనివారం చౌరస్తా వద్ద మహేశ్వరితో గొడవపడ్డాడు. అనంతరం వెంట తీసుకొచ్చుకున్న చాకుతో మహేశ్వరి గొంతు కోశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆపై తాను కూడా కడుపులో పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే నర్సింలను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్కు తీసుకువెళ్లారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసిందని సీఐ తెలిపారు.
కొనుక్కున్నావా? పొడుచుకున్నావా? అంటే బాధలో పొడుచుకున్నావా, కోపంలో పొడుచుకున్నావా? ఎందుకు పొడుచుకున్నావు? కోపం ఎందుకంటే 11 సంవత్సరాలు ఓకే ఓకే. ఎడపల్లిలో జరిగిన ప్రమాద ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగిన ఆ యువకుడు అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన తెడ్డు శ్రీకాంత్ జాన్కంపేట నుండి నవిపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగాడు. ట్రాక్టర్లో కొంత దూరం వెళ్లిన తర్వాత తెడ్డు శ్రీకాంత్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడిపోయాడు. అదే ట్రాక్టర్ శ్రీకాంత్ పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి తెడ్డు సుజాత ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ సిరివేణి రవిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నాగాలాండ్ క్యాడర్కు చెందిన 2017 బ్యాచ్ ఐఐఎస్ భవానీ నియమితులయ్యారు. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ డాక్టర్ రేమాశ్రీ సుగంధ ద్రవ్యాల బోర్డు పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తారని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల కులగణన సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కులగణనను తప్పుపడుతూ పలు స్టేట్మెంట్లు ఇచ్చారు. పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు ఆయన వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్గా ఏ సువర్చనలను నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని సారంగపూర్ ఎడ్యుకేషన్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న సువర్చల ఆధునిక బోధనా పద్ధతులు బోధించడంలో ప్రావీణ్యం పొంది ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా సువర్చల మాట్లాడుతూ తన మీద ఉన్న నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి, ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందలోయ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు ఘన నివాళులు అర్పించారు. మార్చి 1న మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కిష్టయ్య, మహేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ స్థాపించారని అన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఉద్యమంలో అనేక మంది మాదిగ సోదరులు అమరులు అయ్యారని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మాదిగలకు 11% రిజర్వేషన్ సాధించడం కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈరోజు మార్చి 1వ తారీఖు మాదిగ అమరవీరుల సంస్కరణ దినం. నేటికి 30 సంవత్సరాలు దాటిపోతుంది. కృష్ణమాదిగ తన యావత్తు జీవితాన్ని అర్పించి వర్గీకరణ సాధనలో ముందున్నాడు. మాదిగల మహాత్ముడు, మాదిగల యొక్క దేవుడు కాబట్టి మందకృష్ణ మాదిగ గారికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో ఈ నెల 1 నుండి 18వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయడం, ముళ్ల పొదలు తొలగించడం, బ్లీచింగ్, దోమల నివారణకు స్ప్రే చేయడం వంటి కార్యక్రమాలు స్పెషల్ డ్రైవ్లో చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం 1వ వార్డులో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. వార్డులో మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రం చేసి చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నవిపేట్ మండల కేంద్రంలో ఎంఐఎం పార్టీ మండల నాయకులు అబ్దుల్ ఖదర్, హర్షద్ కురేషి ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ 67వ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను ఎగురవేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 67 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలు, దళితులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ఎంఐఎం పార్టీ నాయకుడు అసాదుద్దీన్ ఓవైసీ ముందున్నారన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకు ఎంఐఎం పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. కులమతాలకు తేడా లేకుండా అందరినీ ఆదరిస్తున్న పార్టీ అని, రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తామన్నారు. 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకుడు అసాదుద్దీన్ ఓవైసీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖదర్, టౌన్ ప్రెసిడెంట్ హర్షద్ కురేసి మరియు అబ్దుల్ రెహమాన్, అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 67 साल हया मजलिस इत्तेहाद मुस्लिमीन का हुआ. अव्वल सदर मरहूम अब्दुल वाहिद अवैसी साहब,
इनके बाद उनके फर्जन सालार मिल्लत अवैसी साहब, इसके बाद प्यारे सर असदुद्दीन अवैसी साहब की सरपरस्ती में हम 66 साल का मजलिस इत्तेहादुल मुस्लिमीन का अहिया कर रहे हैं और इस नईपेट मंडल के अंदर अब्दुल खादर सदर यहाँ पे इसलिए कह रहे हैं कि हर गरीब की मजलूम की आवाज़ बुलंद करने के लिए और इनके लिए लीडरशिप मालूम होकर जमहूरियत में जाना है, क्योंकि इंडिया के प्राइम मिनिस्टर मिस्टर मोदी, क़तर के अमीर साहब आ रहे थे, उनको गले मिल रहे हैं, उन्होंने मुसलमान हैं, हिंदुस्तान की हम भी मुसलमान हैं, हम मियाँ भाई से नहीं मिल रहे हैं। ये इस चीज़ का इसे आपको मालूम करने के लिए बात रख रहे हैं आपके सामने। इंशाअल्लाह हर मजलूम की आवाज़ लीडरशिप कर जमहूरियत में हिस्सा लेने के लिए हम हिंदुस्तान के अंदर चारों कोने की तरफ आवाज़ उठा रहे हैं। इंशाअल्लाह हर मुसलमान, हर नौजवान, बुजुर्ग, बड़े सबके लिए 67वां साल की मुबारकबाद पेश कर रहा हूँ मैं। रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हिंदुस्तान के अंदर तेलंगाना की सरजमीन पर नवीपेट की शाख यहाँ पर मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आज వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంటలు సైతం ఎండిపోకుండా సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రాజెక్టులు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన సుదర్శన్ రెడ్డి. ఘర్షణ, కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ భర్త, పరిస్థితి విషమం. మొండి బకాయిల వసూళ్ల కోసం కొనసాగుతున్న బల్దియా అధికారుల స్పెషల్ డ్రైవ్. నగరంలోని స్టేషన్ రోడ్డు మున్సిపల్ కాంప్లెక్స్ లో ఒకే రోజు 30 లక్షల వరకు బకాయిల వసూలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.